సాగునీటి పెండింగ్ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టు పనులు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి పరిశీలించారు. అధికారులను అడిగి పనులు ఎంతవరకు వచ్చాయో తెలుసుకున్నారు. భూ నిర్వాసితులతో భేటీ ఆయన చర్చించారు. ఇక పునరావాసం విషయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఉదండాపూర్ రిజర్వాయర్, గట్టు ఎత్తిపోతల ప్రాజెక్టు, కానాయపల్లి, శంకర సముద్రం ఎత్తిపోతల ప్రాజెక్టులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. త్వరలోనే అన్ని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరందిస్తామన్నారు. గత ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోలేదని ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి స్కీమ్ గాని, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పెండింగ్ ఉన్న స్కీమ్స్ గాని, ఇక్కడ గట్టు స్కీమ్ గాని, ఇవన్నీ తూచా తప్పకుండా ఈ టర్మ్ లో మా ప్రభుత్వం పూర్తి చేయడానికి కట్టుబడి ఉందని చెప్పి నేను మనం ఒక ఉదాహరణ ఇవ్వడానికి, అంటే మాకు వాళ్ళకి గతంలో వాళ్ళకి ఎంత తేడా చెప్తున్నా మీకు. గతంలో పాలమూరు రంగారెడ్డికి 27,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క ఎకరం కూడా కొత్త ఆయకట్టు సృష్టించలేకపోయారు. పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు కూడా లేవు. మరి మేము నీటి కేటాయింపులు ఆ దిశలో మరి కృషి చేస్తూ ఈ చెప్పిన ప్రపోజల్స్ అన్ని కూడా, నేను చెప్పిన ప్రాజెక్ట్ అన్ని కూడా తూచా తప్పకుండా ఈ టర్మ్ లో పూర్తి చేస్తాము.